నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సొంత సామాజిక వర్గ నేతలనే చంద్రబాబు టార్గెట్ చేస్తూ ఉండటంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూటమి అక్రమ కేసులతో అరెస్టైన వల్లభనేని వంశీని విజయవాడ సబ్ జైల్లో మంగళవారం పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ వీడియోతో మాట్లాడారు. వల్లభనేని వంశీని చంద్రబాబు టార్గెట్ చేయడం వెనుక కారణం ఉంది. తన సామాజిక వర్గానికి చెందిన వంశీ ఎదుగుదలను చంద్రబాబు సహించలేకపోతున్నారు. అలాగని అందుకు తగ్గట్లే కేసులు పెట్టారు. ఆ సామాజిక వర్గంలో వాళ్లకు అనుకూలంగా ఉండాలి, లేకుంటే వెలివేస్తారు. కుదిరితే ఇలా కేసులతో ఇబ్బందులు పెడతారు. అదే చంద్రబాబు మనస్తత్వం అని జగన్ పేర్కొన్నారు. వంశీని అరెస్ట్ చేసిన తీరు, వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు నిజంగా రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ను వంశీ అరెస్టు అద్దం పడుతుంది. ఎందుకనంటే వంశీని అరెస్ట్ చేసిన తీరు ఒకసారి గమనించినట్టయితే అతి దారుణమైన లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కనిపిస్తుంది. ఒకసారి గమనించినట్టయితే ఈ కేసులో గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది అని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి, గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తా ఉన్న సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి, ఫిర్యాదు చేసిన ఇదే వ్యక్తి సాక్షాత్తు తానే జడ్జి గారి సమక్షంలో జడ్జి గారు ఇచ్చిన సమన్లకు పోలీసులు ఆధ్వర్యంలో ఆ సమన్లు అందుకొని జడ్జి గారి దగ్గరికి వచ్చి జడ్జి గారితో తానిచ్చిన వాంగ్మూలాన్ని ఒకసారి గమనిస్తే ఆ వాంగ్మూలంలో ఆయన చెప్పిన మాటలు ఏమిటి, చివరికి ఈరోజు వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు ఏమిటి, ఇదే సత్యకుమార్ అనే వ్యక్తి జడ్జి గారి సమక్షంలో సత్యవర్ధన్ అనే వ్యక్తి వంశీ ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పినప్పటికీ కూడా వంశీ మీద తప్పుడు కేసులు ఈరోజు బనాయించడం జరిగింది. ఒకసారి ఈ కేసుకు సంబంధించి ఘటనలు ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఫిబ్రవరి 19వ తారీఖున 2023 మంగళగిరిలో టీడీపీ హెడ్ ఆఫీసులో
బందర్ రోడ్లోని ప్రముఖ కన్వెన్షన్ హాల్లో పట్టభద్రుల కూటమి అభ్యర్థికి మద్దతుగా జనసేన నాయకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న వారు కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా, మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు మరియు నాయకులు. ఈ సందర్భంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తు కాపాడటానికి కూటమి నాయకులు, కార్యకర్తలు ఎంతో కృషి చేస్తారని, జగన్ పాలనలో అనేక సమస్యలపై జనసేన నాయకులు పోరాడారని తెలిపారు. మొదటి నుంచి కూడా మీ పేరు ప్రకటించిన దగ్గర నుంచి కూడా ఆయన శాఖలో ఎంత బిజీగా ఉన్నా కూడా ఎప్పటికప్పుడు మమ్మల్ని కోఆర్డినేట్ చేస్తా, కాల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తా, ఎప్పటికప్పుడు మమ్మల్ని సమాయత్తం చేస్తా ముందు తీసుకెళ్తున్నారు. అలానే మాకు జనసైనికులు మీ ముందున్న వాళ్ళకి, మీ వెనుకున్న వాళ్ళకి, మీ పక్కన వాళ్ళకి కేవలం ఒక నిస్వార్థంగా నిజాయితీగా కల్మషుల్లా అర్థవంతమైనటువంటి చర్చలు చేయడానికి అవకాశాన్ని కల్పించినటువంటి నేపథ్యాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. అలాగే ఇవాళ కూడా మనకి ఒక ప్రామాణికంగా నిలబడిపోయినటువంటి అంశం ఏంటంటే శాసనసభలో చర్చ జరిగినా జరగకపోయినా ప్రజా సమస్యల మీద కానీ, పట్టభద్రుల సమస్యల మీద కానీ, ఉపాధ్యాయుల సమస్యల మీద కానీ సరైనటువంటి అర్థవంతమైనటువంటి చర్చ జరగడానికి అవకాశం ఉన్నటువంటి ఏకైక వేదిక శాసన మండలి మాత్రమే అనేటువంటి మాటని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అటువంటి శాసన మండలిలోకి మనందరి తరఫున రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి అనుభవం ఉన్నటువంటి నాయకుడు ముందుకు వెళితే అక్కడ ఆ సమస్యల్ని ప్రస్తావిస్తే ఖచ్చితంగా దానికి ఆయన ప్రభుత్వం అంతర్భాగం అవుతారు కనుక, మన కూటమి ప్రభుత్వంలో భాగం కనుక ఆయన లేవనెత్తినటువంటి అంశాన్ని పరిష్కరించడానికి మన ప్రభుత్వమే ఉంటుంది కనుక తప్పనిసరిగా ఆయన విజయం మనకి చాలా అవసరం అనేటువంటి మాటని మనం పట్టభద్రులందరికీ తెలియజేయాలి. మనం నమ్ముతాం ఖచ్చితంగా ప్రభుత్వం రావాలని మనం అందరం కూడా కష్టపడి కృషి చేశాం. దాన్ని మీరు మర్చిపోబాకండి. ఎన్నో త్యాగాలు కూడా చేశాం. ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున భారతీయ జనతా పార్టీ తోటి సమావేశం ఏర్పడినప్పుడు ఆ పార్టీకి మనం అందించాల్సిన సీట్ల విషయంలో ఎక్కడ కూడా అడుగు వెనకెళ్ళకుండా ఆయనే స్వయంగా ముందుకు వచ్చి 4 శాసనసభ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు భారతీయ జనతా పార్టీకి ఇస్తే గౌరవం ఉందని పెద్దలు అడిగినప్పుడు ఆయన ఏమాత్రం కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కూటమి కలిసి ఉండాలి, కలిసి ఉంటేనే మనం విజయం సాధించగలుగుతామని ఆలోచనతో ఆ రోజున ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు రాజకీయంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎందుకు కలిసి ఉండాలో కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపాలు ఏ విధంగా వ్యవస్థల్ని దుర్వినియోగం చేసుకుని వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ ఆస్తుల కోసం ఉపయోగించుకున్నారు తప్ప ప్రజల కోసం మాత్రం ఏనాడు కూడా ఉపయోగించుకోలేదు. గుంటూరు జిల్లా నమస్కారం. ఈ రోజున ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల జనసేన నాయకత్వం తరలి వచ్చి ఈనాటి నా అభ్యర్థిత్వాన్ని కూటమి నాయకత్వం అందరూ కూడా అభ్యర్థి విజయం చేకూర్చాలని చెప్పి ఈ రోజున ఇక్కడ సమావేశమై వాళ్ళందరి యొక్క ఆలోచన ఒకటే. ఈ రోజున నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నా, ఉద్యోగ సమస్యలు తీరాలన్నా, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని సరిదిద్ది మరలా గాడి తప్పినటువంటి వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టాలన్నా ఈ యొక్క ప్రభుత్వం మీరు ఏ రకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి 5 కోట్ల ఆంధ్రులు ఏ రకమైనటువంటి తీర్పులు ఇచ్చారో ఆ తీర్పు మరలా ఇచ్చేదానికి ఈ యొక్క విజయం ఒక మంచి సందేశంగా, సంకేతంగా ప్రజల్లోకి వెళ్లేలాగా మనం ఈ విజయాన్ని చేకూర్చాలని చెప్పి ఈనాడు ఇక్కడ 30 పార్టీలు అటు జనసేన, బీజేపీ, తెలుగుదేశం అన్ని కూడా వారి వారి వ్యూహాల ప్రకారం ఆయన గెలుపు పనిచేస్తూ మరి ఇప్పుడు దాకా రావడం జరిగింది. ఇంకా కేవలం 7-8 రోజులు మనం పనిచేసే వర్కింగ్ డేస్ ఉన్నాయి. కాబట్టి ఈ 7-8 రోజుల్లో 3 పార్టీలు కలిసి ఒక ప్రణాళిక ప్రకారం వెళ్లాలనే ఉద్దేశంతో ఇవాళ జనసేన పార్టీ తరఫున ఈ సమావేశం ఏర్పడింది. నిన్న రాజమండ్రిలో అటు గోదావరి జిల్లాల అభ్యర్థి కోసం జనసేన సమావేశం జరిగింది. ఈ రోజు కృష్ణా గుంటూరు జిల్లాల అభ్యర్థి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు కోసం జనసేన సమావేశం. దాంట్లో మరి మంత్రులు నాదెండ్ల మనోహర్ గారు కానీ, దుర్గేష్ గారు కానీ, ఈ 6 జిల్లాల జనసేన అధ్యక్షులు, అలాగే మిగతా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా రావడం, మరి ఎలా ముందుకెళ్ళాలి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ
30 మందికి ఒక వాలంటీర్ లాగా పెట్టి ఆ 30 మంది ఓటర్లను కూడా పోలింగ్ స్టేషన్ తీసుకురావడం. మంగళగిరి మండలం చిన్నకాకాని గ్రామంలో 9 సంవత్సరాల క్రితం 600 చదరపు గజాల ఖాళీ నివేశిత స్థలం ని కబ్జా చేశారని బొబ్బా శ్రీలక్ష్మి భర్త లక్ష్మీ నారాయణ విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ మీడియా సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నమస్తే అండి, నా పేరు లక్ష్మీనారాయణ. ఈ అమ్మాయి పేరు బొబ్బా శ్రీలక్ష్మి. నాకు మేనగోళ్ళు అవుతుంది ఈ అమ్మాయి. ఈ అమ్మాయి పేరుతో వాళ్ళ నాన్నగారు సుమారు 35 సంవత్సరాల క్రితం చిన్నకాకాని గ్రామం మంగళగిరి మండలం నుండి 600 గజాల నివేశ స్థలం కొన్నారండి నేషనల్ హైవే పక్కన. ఆ తర్వాత నేషనల్ హైవే 2 సార్లు వెడల్పు చేసినప్పుడు సుమారు దాంట్లో సగం ఆ 2 సార్లు నేషనల్ హైవే వెడల్పు చేసినందువల్ల రోడ్డు కింద పోయింది. సుమారు 300 గజాల స్థలం మిగిలింది. దానిని ఒక 7-8 సంవత్సరాల క్రితం దాని చుట్టూ ఉన్న వాళ్ళు ఇక్కడ ఈ రాజధాని అనే భూములు విలువ పెరగడం, దాని చుట్టూ ఉన్న ముగ్గురుగా స్థలం కబ్జా చేయడం జరిగింది. మేము ఆ విషయం తెలుసుకుని అవన్న సరిహద్దు రాళ్ళు అని పీకేసి దాన్ని కబ్జా చేసి చిన్న చిన్న కాంపౌండ్ వాల్స్ పెట్టారు వాళ్ళు. ఆ విషయం మాకు తెలిసి మేము పోలీస్ డిపార్ట్మెంటు, సర్వే, రెవెన్యూ మినిస్టర్ గారి దగ్గరికి, గుంటూరు జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి, డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి ఈ సుమారు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి కుమారుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, అక్కడ మినిస్టర్ గా ఉన్నారు చిన్నకాకాని మంగళగిరి మండలంలో. వారి దృష్టికి మీ ద్వారా వారికి మంత్రి నారాయణ గారి పరిధిలో ఉంది ఈ స్థలం. వారు పురపాలక శాఖ మంత్రిగా ఉన్నారు. వారు ముఖ్యమంత్రి గారు, డీజీపీ గారు, ఈ మినిస్టర్ లోకేష్ గారి దృష్టికి మీ ద్వారా ఇన్ని సంవత్సరాల నుంచి ఈ అమ్మాయి బాధపడుతుంది, స్థలం కబ్జా గురయ్యి. మా ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. రాజకీయ నాయకులు అవినీతి వలన రాజకీయ నాయకులు ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు ఆ చుట్టూ ఉన్న వాళ్ళు మా ప్రయత్నాలు ఏవి ఫలించకుండా చేశారు. ఇప్పుడు వీరి గవర్నమెంట్ ప్రభుత్వం మారింది, ఇలాంటి వాటి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని వీరు ప్రకటన చేయడం వలన ఆ ప్రకటన పేపర్లో చూసి మేము మళ్ళీ ఆశపడి రావటం జరిగింది. మీ ద్వారా వారిని విన్నవించుకునేది ఏంటంటే ఈ కబ్జాకి గురైన వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుని ఆ భూమిని రోడ్డు కింద బాగా మిగిలిన భూమి. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యంతో మృతి చెందిన యువకురాలు వైద్యం వికటించడంతో మృతి చెందిందని ఆందోళనకు దిగిన మృతురాలి బంధువులు. షుగర్ లెవెల్స్ పెరగడంతో జీ కొండూరు మండలం కుందర్లపాడుకి చెందిన సునీత అనే యువకురాలిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి మధ్యాహ్నం 12 గంటలకి ఇంజెక్షన్ వేశారు. మరలా సాయంత్రం ఇంకొక ఇంజెక్షన్ చేయడంతో యువకురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లింది. మరణించిన మృతురాలిని చూసి బంధువులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యంతోనే 30 సంవత్సరాల లోపు యువకురాలు మృతి చెందిందని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. అంటే మాది కందులపాడు అండి. కందులపాడు అయితే ఇక్కడ మనిషికి కొంచెం షుగర్ లెవెల్స్ పెరిగింది అని చెప్పి ప్లస్ నెమ్ము కొంచెం ఉందని చెప్పి మనిషిని తీసుకొచ్చాము. మనిషిని తీసుకొస్తే ఆ మనిషికి ఏం జరిగిందంటే ఎర్లీ మార్నింగ్ ఇంజక్షన్ చేశారంట. ఆ మనిషి అయితే అప్పుడు నార్మల్గానే ఉంది, నార్మల్గానే తిరుగుతుంది, నార్మల్గా తిరుగుతున్న టైంలో ఏం జరిగిందంటే మార్నింగ్ ఏదో 2 ఇంజక్షన్ చేశారంట. అప్పుడు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే మళ్ళీ తర్వాత కాన్షియస్లోకి వచ్చింది. 12:30 ఆ టైంలో వచ్చిన తర్వాత మళ్ళీ 2 ఇంజక్షన్ చేశారు. ఆ 2 ఇంజక్షన్ నార్మల్గా వచ్చిన తర్వాత కాలు చేతులు కొట్టుకుంటున్నాం మేము. కాలు చేతులు కొట్టుకుంటే ఏం కాదు ఏం కాదు అనుకుంటాం, ఏం కాదులేండి అని అన్నారు. అన్ని 2 ఇంజక్షన్ చేశారు. 2 ఇంజక్షన్ చేసిన తర్వాత 30 సెకండ్స్లో మొత్తం 7 ఇంజక్షన్ అనేది మొత్తం ఇంజక్షన్ అన్నారు. 30 సెకండ్స్లో ఆ ఇంజక్షన్ 30 సెకండ్స్లో మంచి అన్కాన్షియస్ అయిపోయింది. అప్పటి నుంచి రాండి చూడండి అంటే ఎవరు రావాలి, ఒక్క డాక్టర్ రాలేదు. వచ్చి పట్టించుకున్న వాళ్ళు మాట్లాడిన చూద్దాం అంటున్నారు, చేస్తున్నారు.
ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా గెలుపు కోసం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల నాయకులు విజయవాడలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సామినేని ఉదయపాను మాట్లాడారు. పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కూటమి పార్టీ స్థానిక నాయకులతో సమన్వయంతో పనిచేసి కూటమి పార్టీల ఐకమత్యాన్ని తెలియచేయాలని ఈ సందర్భంగా తెలిపారు. జన సైనికులకి త్వరలోనే మంచి అవకాశాలు లభిస్తాయని నాదెండ్ల మనోహర్ కూడా పేర్కొన్నారని స్పష్టం చేశారు. జనసేన పార్టీ 30 నియోజకవర్గాల్లో కూడా ఈరోజు ముఖ్య నాయకుల యొక్క సమావేశాన్ని విజయవాడలో శాసనసభ్యులు కళ్యాణంలో ఏర్పాటు చేయడం. ముఖ్యంగా మన ఆలపాటి రాజా గారు అభ్యర్థిత్వాన్ని జనసేన పార్టీ ప్రధానం వేసుకుని ఇవాళ వారి విజయం కోసం నిర్విరామంగా పనిచేస్తున్నాం. పట్టభద్రులకు కావాల్సింది మేము భవిష్యత్తులో వారికి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, వారి యొక్క భవిష్యత్తు. అటువంటి భవిష్యత్తు కోసం శాసన మండలిలో మంచి శాసన మండలి సభ్యులు కావాలంటే అన్ని అర్హతలు ఉన్నాయి. ఆలపాటి రాజప్రసాద్ గారికి గతంలో మంత్రిగా పనిచేశారు, 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, అవగాహన వ్యక్తి, చదువుకున్న వ్యక్తి. కాబట్టి వారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నాం. తప్పకుండా వారి విజయం ఖాయం. మరి మెజార్టీ ఎంత నిర్ణయించుకోవాలి. ఇవాళ కూటమి అభ్యర్థి తెలుగుదేశం, బీజేపీ, జనసేన ముగ్గురు కూడా కలిసి పనిచేస్తామని తెలియజేస్తూ వారు తప్పకుండా విజయం సాధిస్తారని చెప్పి ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని కొండలరావుపాలెం వైఎస్ఆర్సీపీ క్యాంపు కార్యాలయంలో దెందులూరు నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశమై జిల్లా మరియు నియోజకవర్గానికి సంబంధించిన పార్టీ అనుబంధ విభాగాలు, నియామకాల గురించి చర్చించిన దెందులూరు మాజీ శాసనసభ్యులు అబ్బాయి చౌదరి. ఈ సందర్భంగా నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పటిష్టత కోసం ప్రణాళికబద్దంగా ముందుకు సాగుతామని మాజీ శాసనసభ్యులు కొట్టార అబ్బాయి చౌదరి తెలిపారు. ఉభయ గోదావరి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి వీర రాఘవుల్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఏలూరు నగరంలోని సిఐటియు కార్యాలయంలో ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర నాయకులు వి వెంకటేశ్వర్లు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పీడీఎఫ్ అభ్యర్థుల విజయాన్ని కోరుతూ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పీడీఎఫ్ అభ్యర్థి గెలిపించండి. పీడీఎఫ్ అభ్యర్థి గెలిపించండి. పీడీఎఫ్ అభ్యర్థి గెలిపించండి. మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి. మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దిట్ల వీరరాఘవులకి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని సిఐటియు, ఇతర ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఐక్యంగా నిర్ణయించినాయి. ఈ రోజు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి దిట్ల వీరరాఘవులు 30-40 సంవత్సరాలుగా టీచర్ గా పనిచేశారు. ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడిగా ఉన్నారు. ఆయన మేధావి వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఈ ఎన్నికలు అనేటువంటి మేధావి వర్గానికి సంబంధించినటువంటి ఎన్నికలు. మరి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో గెలిచినటువంటి ఐవి గారు కానీ, కక్ష జార్జిప్టర్ గాని,
ఇటువంటి అనేక మంది మేధావులు చట్టసభల్లో నిరుద్యోగుల కోసం, ఉద్యోగుల కోసం, కార్మికుల కోసం వాళ్ళ యొక్క గుండె గలాన్ని వినిపించారు. అదే బాటలో దిట్ల వీరరాఘవులు గారు కూడా ఆ రకంగా నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల కోసం పనిచేస్తారని మేము తెలియజేస్తా ఉన్నాం. మరి ఎన్నికలని ఇవాళ రాజకీయమయం చేసేదానికోసం టీడీపీ ప్రయత్నం చేస్తా ఉన్నది. రాజ్యాంగంలో టీచర్ ఎమ్మెల్సీ కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఒక ప్రత్యేకత ఉన్నది. మరి దాన్ని ఇవాళ రాజకీయమయం చేసి టీడీపీ పోటీ చేసి ఆ రకంగా ఈ ఎన్నికలు గెలిస్తే మేము కోట్ల రూపాయల నిధులు తీసుకొస్తాం, లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అనేక రకాల ప్రచారాలు చేస్తాం. ఈ రోజు టీడీపీకి అడ్డమే వచ్చింది. ఈ రోజు 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు చేయాలనుకున్నది చేసేయచ్చు. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిస్తే చేయాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళకి శాసనసభలో పూర్తి బలం ఉండదు. ఈరోజు ఈ పత్రికా విలేకరుల యొక్క సమావేశం ఉద్దేశం ప్రసాద్ గారు చెప్పారు. శాసన మండలి ఎన్నికలు ఈ నెల 27వ తేదీన జరుగుతున్నాయి. ఇందులో పట్టభద్రులంతా ఓట్లు వేస్తారు. ఈ ఎన్నికల్లో పీడీఎఫ్ తరపున రాఘవులు గారు పోటీలో ఉన్నారు. పీడీఎఫ్ గురించి ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంతో అందరికి తెలుసు. చుక్కా రామయ్య గారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, రామిరెడ్డి గారు ఇలాంటి నాయకులు ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఇది. కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు, గిరిజనులు, వ్యవసాయ కార్మికులు అందరి కోసం, వాళ్ళ హక్కుల కోసం మాట్లాడుతున్నటువంటి సంస్థ ఇది. అటువంటి సంస్థ శాసన మండలిలో ఉండడం వల్ల కొన్ని హక్కులు పరిష్కారం కావడానికి ఉపయోగపడుతున్న విషయం మీకు అందరికి తెలుసు. అందుకోసమే మేము స్వచ్ఛందంగానే 28 కార్మిక, ఉద్యోగ, విద్యార్థి, యువజన ప్రజా సంఘాలంతా రాష్ట్ర స్థాయిలో మూకుమ్మడిగా పీడీఎఫ్ అభ్యర్థికి బహిరంగంగా బలపరుస్తూ వాళ్ళ గెలుపు కోసం కృషి చేస్తున్నాం. అందుకోసమే అటువంటి వాళ్ళు గెలవడం ద్వారా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంభువై వెలిసిన శ్రీమద్ది ఆంజనేయ స్వామివారి ఆలయంలో తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకి దర్శనమిచ్చారు. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం అడమిల్లిలో చైతన్య గోదావరి బ్యాంకు తడికలపూడి బ్రాంచ్ వారి ఆధ్వర్యంలో డిపాజిట్ క్యాంపెయిన్ నిర్వహించారు. అలాగే ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ సాయి కుమార్ మాట్లాడారు. తమ బ్రాంచ్ లో సీనియర్ సిటిజన్స్ కి డిపాజిట్లపై 8.6% వడ్డీ రేటు ఇస్తున్నట్లు తెలియజేశారు. ఈ అవకాశాన్ని ఆడమిల్లి మరియు తడికలపూడి పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగపరచుకోవాలని కోరారు. విజయవాడలో ఈ నెల 23వ తేదీన జరగబోవు 2 న్యూ డెమోక్రసీ పార్టీల విలీన సభను జయప్రదం చేయాలని కోరుతూ ఈ రోజు వన్ టౌన్ ఏరియాలో ఉన్న బడేటి చౌక్ వద్ద వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు యు వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. డెమోక్రసీ
డెమోక్రసీ వర్ధిల్లాలి నూతన ప్రజాస్వామిక విప్లవం వర్ధిల్లాలి నూతన ప్రజాస్వామిక విప్లవం వర్ధిల్లాలి సిపిఎంఎల్ డెమోక్రసీ ప్రజెంట్ చేయండి విజయవాడ జరిగే డెమోక్రసీ పార్టీ విలీన సభను పార్టీలో విలీన సభను విజయవాడ జరిగే డెమోక్రసీ పార్టీలో విలీన సభను వర్ధిల్లాలి సిపిఎంఎల్ డెమోక్రసీ వర్ధిల్లాలి సిపిఎంఎల్ డెమోక్రసీ యు వెంకటేశ్వరరావు సిపిఎంఎల్ డెమోక్రసీ పశ్చిమ గోదావరి జిల్లా 2013లో సిపిఎంఎల్ డెమోక్రసీ నుంచి విడిపోయినటువంటి ఒక డెమోక్రసీ పార్టీ మొదటి నుంచి కొనసాగుతున్న మా సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీలు ఒకటి అవుతున్న సందర్భంగా 2 డెమోక్రసీ పార్టీలు విలీనం అవుతున్న సందర్భంగా ఈ నెల 23వ తారీఖు ఆదివారం విజయవాడలో మాకినేని బసవపున్నయ్య భవనంలో విలీన సభ జరుగుతుంది. ఈ సభకి సిపిఎంఎల్ డెమోక్రసీ కేంద్ర రాష్ట్ర నాయకులు హాజరవుతూ ఉన్నారు. ఒక పక్కన దేశంలో మోడీ అమిత్ షాల ప్రభుత్వం ఫాసిస్ట్ విధానాలు తీసుకొస్తూ ప్రజలపైన తీవ్రమైన దాడి చేస్తూ రైతాంగాన్ని, కార్మిక వర్గాన్ని, విద్యార్థి, యువజన, మహిళ అన్ని వర్గాల ప్రజలపైన దాడి చేస్తూ ప్రజల యొక్క ఐక్యతను దెబ్బతీస్తూ ఈ తరుణంలో విప్లవకారుల ఐక్యత చాలా అవసరం. ఆ ఉద్దేశంతో ఈ డెమోక్రసీ పార్టీల విలీన సభ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.